నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగిపల్లిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని పోలీసుల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టి కేసులు పెట్టించడంపైనే దృష్టి సారించారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త పూదరి సత్యనారాయణ 70 ఏళ్ల తల్లిపై కూడా కేసు నమోదు చేయడం దురదృష్టకరమని, ఇటువంటి చర్యలు సిగ్గుచేటన్నారు. అక్రమ కేసుల విషయంలో పోలీసులు కూడా కోర్టుల్లో చివాట్లు తింటున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు నమోదైన అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ఏ కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టబోమని పుట్టమధు స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో పూదరి సత్యనారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ, మంథని ప్రెస్ మిత్రులందరికీ నమస్సుమాంజలులు. చాలా బాధాప్త హృదయంతో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతా ఉంటే, ప్రజాస్వామ్యం ఎప్పుడు దుద్దిల్ల శ్రీధర్కు అవకాశం వస్తే అప్పుడు ఈ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఇక్కడ ఎవ్వరు కూడా ఈ రాజ్యాంగాన్ని తెలుసుకొని అభివృద్ధి కావద్దని కక్షగట్టి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు నా పైన అనేక కేసులు, చివరికి రౌడీ షీటు ఓపెన్ చేయించిన ఘనకీర్తి మన దుద్దిల శ్రీధర్కే దక్కింది. ఇవాళ చాలా ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణ గౌడ్ పైన ఇప్పటికే ఒక 20 కేసులు పెట్టినాడు. అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యుడు అంటే దుద్దిల శ్రీధర్ మరి మాటల్లో చెప్పడానికి కూడా లేదు, ఇవాళ జూన్ 9 నాడు జరిగిన సంఘటనను మనం సూక్ష్మంగా పరిశీలిస్తే, యాడ్ చేసుకుంటామా, 9 నాడు జరిగిన సంఘటనను మనం ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే, పూదరి సత్యనారాయణ గౌడ్ మీద కేసు మంత్రి ముత్తారంలో అయితే రామగిరి పోలీసు వాళ్ళు వస్తారు. రామగిరి పోలీసు వాళ్ళని సత్యనారాయణ గౌడ్ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య ఎందుకు వచ్చిందని అడిగితే, ముత్తారంలో కేసు అయింది, అక్కడికి తీసుకెళ్తామంటారు. ముత్తారంలో కేసు అయితే రామగిరిలో ఎందుకు వచ్చిరని వాళ్ళు అడిగితే, దానికి వాళ్ళు పెట్టిన కేసు ఏంటంటే, వీళ్ళు పోలీసుల మీద దాడి చేయడానికి అందరూ కూడా కూడగట్టుకొని అక్కడ సమూహమై పోలీసులను దాడి చేయడానికి కూడగట్టుకున్నారని వాళ్ళు కేసు పెట్టి, వాళ్ళ అమ్మ మీదనే దౌర్జన్యం చేసి ఆమె కాలుకు గాయపరిచి, చేతికి గాయపరిచి ఆమెను ఇబ్బంది పెట్టి పూదరి సత్యనారాయణ గౌడ్ను అనేక రకాల హింసించి 71 సంవత్సరాల తల్లి రాజేశ్వరి, 71 సంవత్సరాల తల్లి రాజేశ్వరి, పూదరి సత్యనారాయణ గౌడ్ గారి భార్య ఏం పేరు వాణి, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ బావ, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, వాళ్ళ నాన్న, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇట్లా కీక పెడితే వస్తారు. వీళ్ళు కావాలని కూడగట్టుకునే అవసరం ఏముంటారు అసలు వాళ్ళకి? ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చి నా కొడుకుని తీసుకుపోతారని వాళ్ళు ఆపే ప్రయత్నం చేసి, అసలు నీకేం సంబంధం అని అడిగితే వీళ్ళు ఇట్లా కూడగట్టుకుని దాడి చేయడానికని ఇంత నీచమైన కేసు ఎవరైనా పెడతారో ఒకసారి ఈ సమాజం ఆలోచించాలి. అందుకని నేను దుద్దిల శ్రీధర్ గుర్తు చేస్తున్నా, ఖచ్చితంగా రాబో రోజులలో నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, నీ వెంబడి ఎవరో ఒకరు ఉంటారు, నీ తల్లి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ తల్లి ఉంటుందా, మీ భార్య ఉంటుందా, వాళ్ళు అడ్డం వస్తారు,
సేమ్ కేసు నీ భార్య మీద నీ తల్లి మీద రేపు రాబో రోజులలో అయితే అది జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక 71 సంవత్సరాల వయసు గల తల్లిని 69 సంవత్సరాల గల తల్లిని వీళ్ళందరి మీద కేసులు పెట్టించినటువంటి దౌర్భాగ్యుడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అది దుద్దిల శ్రీధర్ అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మరి జూన్ 9న ఈ కేసు జరిగితే ఇప్పటి వరకు నిన్నటి వరకు 42 రోజులైంది. ఈ 42 రోజుల కాలంలో సత్తి కోసం 6 టీములు వేసారు. 6 టీములు 6 పదులు 60 మంది కానిస్టేబుల్, అలా ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ అందరు కలిస్తే 60 మంది. దానికి 3 ఎస్ఐలు, ఒక సిఐ, ఒక ఏసీపీ, ఒక డీసీపీ. వీళ్ళందరినీ 42 రోజులు ఏమి పని సత్యం కోసమే తిరిగిండ్రు. ఏం చేశారంటే కొండలు జరిగి వెళ్తున్న మూడబట్టలేదు పోలీసు వాళ్ళు. చివరికి ఏమైంది, వీళ్ళు న్యాయం కోసం పనిచేయకపోవడం వలన, వీళ్ళు ధర్మం కోసం ఉండకపోవడం వలన, వీళ్ళు ఏ రాజ్యాంగాన్ని మీదనైతే ప్రమాణం చేసి వచ్చి ఆ రాజ్యాంగం కోసం పనిచేయకపోవడం వలన, లా కోసం పనిచేయకపోవడం వలన దుద్దిల్ల శ్రీధర్ మొన్న రాత్రి డీసీపీను పట్టుకొని నానా బుద్ధులు తిట్టిండు. ఏం చేసిరు, బెయిల్ వస్తుంది ఆయనకి ముందే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటున్నట్టున్నది. రాత్రి పూట 12 గంటలకు డీసీపీ పట్టుకొని నానా దుర్భాషలాడిండు. లాస్ట్ కి ఏమైంది, వీళ్ళ కోసం పనిచేస్తే ఈ దుద్దిల శ్రీధర్ కోసం పనిచేస్తే ఏమైంది, సిఐకి నడి కోర్టులో చీబాట్లు పడ్డాయి. ఏం కేసులు పెడుతున్నావు, ఏం జ్ఞానం ఉంది, నువ్వు ఏం ఆలోచించి కేసులు పెడుతున్నావని మీకు సత్యకి వచ్చిన బెయిల్ పేపర్ లో మీకు ఆర్డర్ కాపీ ఇస్తామో మీరు చదవండి, ఇది నీకు కూడా వర్తిస్తుంది, నువ్వు జైలు పోతామని హైకోర్టులో జడ్జి హెచ్చరించినటువంటి పరిస్థితులు ఆల్రెడీ చెప్పినాం. దుద్దిల్ల శ్రీధర్ ఎప్పుడు వస్తే అప్పుడు కాకి యూనిఫామ్ అవమానపడుతున్నది, మీరు జాగ్రత్త పడండి. సిపి వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కళ్ళు తిరుగుమని సిపి కూడా కోరినాం. అయినా కూడా సిపి కూడా వాళ్ళ రామగుండం సిపి దుద్దిల్ల శ్రీధర్కు అడుగులకు మడుగులు వస్తా ఉన్నాడు. వీళ్ళు ఎంత చేసినా, ఎంత దుర్మార్గుడు ఐసుగడ్డతోటి ఎట్లా చంపేస్తాడని నేను చెప్పినా అంటే, పాపం పోయిన రాజు జెండా కప్పుకొని తిరిగిండు, బూట్లు నిలిచిండు, చెప్పులు నాకిండు. ఆయన ఏం చేసిండు, సత్యుడు పట్టుకుంటలేవు అది ఆయన తీసి 20 చేతులు తీసి బయట వారైతే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏందో ఇప్పుడు అవి అట్లా వాడుకొని వదిలేస్తాడు. ఐసు గడ్డతోటి దుద్దిల్ల శ్రీధర్ చంపుతాడు అంటే ఇవాళ కొంతమంది బూట్లు నాకే పోలీసు వాళ్ళకి అర్థమైతలేదు. ఆ కొంతమంది కూడా జ్ఞానం తెచ్చుకోవాలి. నిన్న డీసీపీ తిట్టిన తిట్లు, రాజులకు పడ్డ శిక్ష ఇవాళ అందరూ కూడా గమనించుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వీళ్ళు మరి అందరూ కూడా గమనించాలి, పక్కా మేము అధికారంలోకి రావడం ఖాయం. మేము పోలీసులు, నేను మళ్ళొకసారి చెప్తున్నా, నేను ఆల్రెడీ చెప్పిన, నిన్నేమన్నాడు జడ్జి గారు, నువ్వు కూడా ఏదైతే నువ్వు కేసు పెట్టినా అని అనుకుంటున్నావో అంతకన్నా తొందరగా నీ మీద కేసు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పిన 2 సార్లు చెప్పిన. పెట్టం రామయ్య రిటైర్డ్ డిఎస్పీ, రిటైర్డ్ సిఏ గారు చెప్పిండ్రు, పోలీసు వాళ్ళు ఆఫీసర్లు సివిలియన్స్ మీద కేసులు పెట్టి జైలు పంపిస్తున్నామని అప్పుడప్పుడు సంతోషపడతారు. ఏదైనా చిన్న మిస్ఫైర్ అయితే సివిలియన్స్ అంటే తప్పించుకోవచ్చు, సివిలియన్స్ తప్పించుకుని బయటపడచ్చు, కానీ పోలీస్ అధికారి తప్పించుకునే అవకాశం ఉండదని చెప్పిండు పెట్టాం రామయ్య గారు. నేను 20 ఏళ్ల కింద విషయం చెప్తున్నా. ఇవాళ నిన్న జడ్జి కూడా మన ఎవరు మంత్రి సీఏ, ఇప్పుడు పేరేందైన పేరు, ఇప్పుడు నా స్వామి, ఆ స్వామి అక్కడ చివాట్లు పట్టించాడు. కొత్తగా పాపం తెలియదు, వీళ్ళ బుద్ధులు తెలియదు కనుక నేను వాళ్ళు చెప్తున్నా పోలీసులకు, ఈ కేసులన్నీ నిన్న ఎవరైతే మా లీగల్ సెల్ పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పారు, మా వాళ్ళు ఈ కేసులన్నిటి మీద మన ప్రభుత్వం రాగానే రివ్యూ పెట్టిస్తాము. రివ్యూ ఏ విధంగా మీరు కేసులు పెట్టిండ్రు, ఏం ఆధారాలతో పెట్టిండ్రు, ఉద్దేశపూర్వకంగా పెట్టిండ్రా లేకపోతే నిజంగానే తప్పిదాలు జరిగినాయి అనేది రివ్యూ పెట్టించి బిడ్డ ఈ అన్ని కేసులను మేము తిరగదోడతాం. తిరగదోడి వీటిని ద్వారా మీరు ఏదైతే అరాచకాలు చేసిర్రో, మీరు ఏదైతే అక్రమ సంపాదన సంపాదించుకుంటున్నారో ఏసీబీ కూడా ఆ రోజు మీకు వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులన్నింటినీ కూడా రివ్యూ చేస్తాం, అన్నిటిని రివ్యూ చేసి దాని ద్వారా కూడా మీకు పనిష్మెంట్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దుద్దిల్ల శ్రీధర్ నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ అమ్మ కూడా, మా సత్య వాళ్ళ అమ్మ కూడా అంటున్నది,
ఈ నియోజకవర్గంలో చీకటి పాలన పోవడానికి కోసం నా కొడుకు వెంబడి నేనుంటా, మా కుటుంబం ఉంటదని వాళ్ళ ధైర్యానికి వచ్చిండ్రు. సత్య కూడా నిర్ణయానికి వచ్చింది, ఆయన భార్య కూడా కుటుంబం కూడా నిర్ణయానికి వచ్చింది. ఇట్లా ఒకరొకరు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ నిర్ణయాలకు వస్తా ఉన్నారు. నువ్వు కేసులతో అరికట్టలేవు, నువ్వు కేసు పోలీసులతో మమ్మల్ని అణచలేవు. మేము ఏదైతే ఈ నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి కావాలని కోరుతున్నామో, నీ దృష్టికి తీసుకొస్తున్నామో, నువ్వేదైతే ఇప్పుడు 32 నెలలు దాటినా కూడా కనీస సౌలతులు పెద్దపల్లి కాటారంలో లాంటి రోడ్ను ఇప్పటి వరకు పూర్తి చేయనటువంటి అసమర్థ ఎమ్మెల్యే వారు ఏదైతే మీ దృష్టికి తీసుకొస్తున్నామో, నీ సొంత గ్రామం ధనువాడలో ఒక బెంచి ఒక కూర్చోయకుండా శంకరంపల్లి ధనువాడ పిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. అవమాన పడాలి. నువ్వు అమెరికాకు పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు. అమెరికాలో ఉంటున్న వాళ్ళు నీ గ్రామాలకు సేవ చేయమని చెప్పినావు నువ్వు, కానీ ఆ విషయం నీ కుటుంబానికి చెప్తారు. నీ కుటుంబం 40 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నది, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇవాళ నువ్వు నీ తమ్ముడు కావలసినంత దోపిడీ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో 4 ఆఫీసులు పెట్టి దోచుకుంటా ఉన్నారు. నీ ధన్వాడలో కనీసం ఒక 4గురికి ఉద్యోగాలు పెట్టలేదు, 4 ఇళ్లు కట్టలేదు, ఆ స్కూల్లో 4గురికి వసతులు కల్పించలేదు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళకుండా వాళ్ళని అక్కడనే కట్టడి చేసి చదువు చెప్పిస్తలేవు. ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చినాం. వీటి మీద దృష్టి పెట్టలేదు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అవన్నిటిని కూడా చెప్తా ఉంటాం. వీటి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడానికి నువ్వు చాకచక్యంగా నీ చేతులకు మట్టంటకుండా ఏ విధంగానైతే నువ్వు పోలీసును అధికారులను వాడుకొని గొప్పగా ఈ సమాజం మధ్యలో చిచ్చు పెట్టి రేపుతున్నావో, అది ఈ సమాజానికి అర్థం చేయడానికి కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరొకరుగా ఇవాళ ఖచ్చితంగా ఎంతకైతంత తెగిస్తామని నీ నీచ బుద్ధి ఈ దేశంలో ఎవరికన్నా బయటపడ్డదంటే అది నీది మాత్రమే బయటపడ్డది. ఇవాళ 32 నెలల పాలన కావచ్చు, ఆరో తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, తెలంగాణను అడ్డుకోవడానికి నువ్వు చేసినటువంటి కుట్రలు కావచ్చు, నీ పదవి అయిన తర్వాత మా మిత్రుడు కిషన్ రెడ్డి గారి మీద ఏ గంజాయి కుట్ర అయితే నువ్వు చేసినవో ఆ గంజాయి ఆయన ఇంట్లో పెట్టి ఆయనను జైలు పంపాలని చూసినటువంటి నీ కుట్ర, నీ నీచమైనటువంటి వ్యక్తిత్వం ఈ భారతదేశంలో ఎవరిదైనా ఉన్నారంటే అది నీది మాత్రమే. అందుకే నేను ఐసు గడ్డతో కోసేవాడని ఊరికనే చెప్తలేమనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక దుద్దిల్ల శ్రీధర్, ఈ కేసులు రేపొద్దున నేను బంజారా హిల్స్ లో జూబిలీ హిల్స్ లో నువ్వు ప్యాలెస్ కడుతున్నావు. నీ ప్యాలెస్ అతి త్వరలో ఈ సమాజానికి చూపిస్తాం. నువ్వు నా దగ్గర ఏమీ లేదు, నేను సంపాదించలేదు, నాకు దగ్గర ఏం లేదన్నావు కదా, 100 కోట్ల రూపాయలతో నువ్వు ఏ విధంగా గెలిచినవు. ఇవాళ ఇసుకలో మట్టిలో ఎక్కడ దోకుతే అక్కడ నువ్వు నీ తమ్ముడు ఏ విధంగా దోసుకుంటున్నారో, మీ అన్న తమ్ముడు ఏ విధంగా హైదరాబాద్ లో ప్యాలెస్లు కట్టుకుంటున్నారో ఈ సమాజానికి చూపిస్తాం. అవి చూపిస్తామని నిన్ను నిలదీస్తున్నామని ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నామని నువ్వు మా మీద కేసులు పెట్టిస్తున్నావు బిడ్డ. ఇది ఊరికనే పోదు. ఖచ్చితంగా రేపు మీ అమ్మ మీద కూడా కేసు అవుతుంది. నువ్వు ఇదే వ్యవహారం చేస్తే రేపు నిన్ను పట్టుకురావడానికి వస్తే 71 ఏళ్ళ అమ్మ మీద ఎట్లయితే కేసు పెట్టినావో సత్య అమ్మ నీకు నియామ కూడా కట్టనే, నాకు నామ కూడా కట్టనే. ఈ జ్ఞానం ఉండాలి నీకు. సత్య మీద కేసు పెడితే పెట్టినావు, కానీ ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆమె మీద కూడా కేసు పెట్టి నువ్వు మంత్రి పోలీస్ స్టేషన్ పిలిచినావు. ఎందుకంటే ఆమె పోలీస్ స్టేషన్ చూడలే, పోలీస్ స్టేషన్ సంబంధం లేదు. తన కొడుకు రాజకీయంగా ఏదో ప్రజల పక్షాన పోరాటం చేసి ఆయన మీద కేసు పెడతావు కానీ తల్లి మీద కూడా కేసు పెట్టినావు. నీకు కూడా తల్లి మీద అనే విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. కనుక నువ్వు అనుకుంటున్నావు నా అవ్వ హైదరాబాద్ ప్యాలెస్ లో ఉంటది, జూబ్లీహిల్స్ లో ఉంటది, నా అవ్వ దగ్గర రారనుకుంటున్నావు. అక్కడ దానికి కూడా పోలీసులు వస్తారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ అవ్వ సత్తి కట్టడం, మీ అవ్వ కూడా నీకు అట్లనే. ఆ బాధ, ఆ పేను, ఆ మానసిక క్షోభ ఏ విధంగా ఇక్కడ సమాజం మేము ప్రజల కోసం కొట్లాడుతుంటేనే మా అవ్వలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నతమ్ములు ఇక్కడ ఉంటున్నారనే నువ్వు మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నావు. మీ అవ్వ, మీ తమ్ముడు, మీ అక్క, చెల్లెలు ఇక్కడ ఉండాలనే నువ్వు ఈ విధంగా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నావు. కనుక ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పట్టుకరాక తప్పని ఇది వట్టిగానే ఊరుకోం. ఈ కేసుల గురించి పోలీసులు ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త, ఇప్పటికే 10 సార్లు హెచ్చరించిన జైలు భరో కార్యక్రమాలు
వట్టిగా అన్నారనుకుంటున్నారు. జైలు భరో కార్యక్రమాలు చేస్తా, పోలీస్ స్టేషన్ల కార్యాలయాలు, కాంగ్రెస్ కార్యాలయాలు బోర్డులు పెడతా. మీరు ఇంకా కూడా మీ తీరు మారకపోతే రాబోయే రోజులలో రివ్యూలు మీ కేసులు ఏవైతున్నాయో మా మీద మీ వట్టిగానే మీ పథకాల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మన రామగిరిలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర పూలే దగ్గర నిల్చొని మాట్లాడుతుంటే, మంత్రులు అంబేద్కర్ దగ్గర నిల్చొని మాట్లాడుతుంటే, కమాన్పూర్ అంబేద్కర్ దగ్గర నిల్చొని మాట్లాడుతుంటే ఏ ఒక్క వాహనం ఆగలేదు, ఏ ఒక్క మనిషి ఆగలేదు. అయినా కూడా మా మీద కేసులు పెట్టిండ్రు. ఇటువంటి అక్రమ కేసులు నువ్వు 5 సంవత్సరాలు ఏమీ పనిచేయలేదు, ఇంట్లో మూసుకొని పన్నావు కనుక నేను ఆ రోజు కేసులు కాలేదు. ఈసారి నువ్వు మూసుకొని పడ్డా నేను గుడ్ల మీద తీసుకొస్తాం ఖచ్చితంగా. నేను రాను, ప్రజల పక్షాన పోరాటం చేయ, మళ్ళా ప్రజలే నాకు ఓట్లు వేస్తారని నీచమైన వ్యవహారం చేసిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ రోజు ఇప్పుడు వచ్చినా కూడా నువ్వు రాకుండా నేను ఏ కేసులు దూడతాం, ఖచ్చితంగా నువ్వు అలా చేస్తున్నటువంటి అరాచకాలను బయటికి తీస్తాం. అవన్నిటి మీద నీ కేసులు పెడతామనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పదే మళ్ళీ ఒకసారి పోలీసులు హెచ్చరిస్తున్నా, మీ పోలీసులు ఇప్పటికైనా కాకి యూనిఫామ్ అవమానపడుతుంది. 91వ సంవత్సరంలో మా అన్నయ్య పోలీస్ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి ఇవాటి వరకు పోలీసు వాళ్ళతో సంబంధం ఉన్నది. 10 సంవత్సరాలు పోలీసులను గౌరవించడం, పోలీసులను ప్రజల కోసం పనిచేయించడం, పోలీసులతో కలిసి ఉన్నాం కనుక మాకు బాధ కలుగుతా ఉన్నది. మీ కాకి యూనిఫామ్ ఉన్నది ఈ దుద్దిల్ల శ్రీధర్ కుటుంబం గురించి కాదు, వాంతో తిట్లు పడడానికి కాదు, మిమ్మల్ని 12 గంటలకు ఇంట్లో నిలబెట్టి అవమానపరచడానికి మీకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఉద్యోగాలు వచ్చింది చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వాళ్ళ ఉద్యోగాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం పుణ్యాన తప్ప ఈ దుద్దిల్ల శ్రీధర్ కుటుంబం పుణ్యాన కాదనే విషయాన్ని పోలీసులు గమనించాలి. నేను సిపిని ఇప్పటికి కూడా మీ ఐపీఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఐపీఎస్ ఆఫీసర్ కనీసం పోలీసింగ్ చేయండి. నిన్న మీ సిఐ జడ్జి దగ్గర ఏ విధంగా అవమానపడ్డారు, ఏ విధంగా చీవాట్లు పడ్డారో ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. పోలీసులు మీకు చెప్తున్నాం, మా సత్య మీద ఒకవేళ మీరు న్యాయబద్ధమైన కేసు పెట్టి ఉంటే మా సత్య పోలీస్ స్టేషన్కి వస్తారు, నేను పోలీస్ స్టేషన్కి వస్తా. మేము మీకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ దొంగ కేసులు సమాజానికి తెలవాలి. ఇవాళ తెలిసినే కనుకనే మిమ్మల్ని మొదటి రోజు గోదావరి కల్లో మిమ్మల్ని అవమానం జరిగింది జడ్జి దగ్గర. లాస్ట్ కు 40 రోజుల తర్వాత సాధించిన ఘనకీర్తి ఏంటంటే హైకోర్టు జడ్జి దగ్గర చీవాట్లు పడ్డారు. అవమానపడండి, మీ యూనిఫామ్ ఉన్నది ప్రజల కోసం అని ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. ఏ విధంగా ఐసుగడ్డ మనిషి రాజు సిఐ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఎడమ చేతితో మీకు పారైతే ఎక్కడ తిరుగుతున్నాడో పాపం మెంటలై ఉంటది నాకు తెలిసి. అంత జెండా కట్టుకొని తిరిగినా ఆ రోజు కాటారంలో కాంగ్రెస్ కోటేయాలని నీకోసం మాట్లాడితే ఇవాళ ఎలక్షన్ డ్యూటీ చేయకుండా అయిపోయాడు రాజు. ఆయన ఉద్యోగంలో ఉన్న రోజులు ఎలక్షన్ డ్యూటీ రాదు. ఇవాళ ఈరోజు తిరుగుతుండో లేదు. నా ఉపన్యాసం తర్వాత నీకు పోస్టర్స్ కావచ్చు రాజు, లేకపోతే ఆయన మాత్రం నిన్ను క్షమించడు. మేము ఇప్పుడు పూర్తి చేసిన వాళ్ళకి 4, 5 పదవులు వచ్చినాయి, వాళ్ళని గౌరవిస్తున్నారు. మేము దేనికైనా ప్రజల పక్షాన కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి వాళ్ళ కోసమైనా ఉపయోగపడుతున్నాం. మాకు ఆ సంతోషం ఉన్నది. ఆ రాజుకైనా ఇప్పుడు పోస్టింగ్ వస్తుంది కావచ్చు, లేకపోతే ఆ పిసరేసి తిరుగుతాం. ఇంకొకరు పిసరేసి తిరగకుండా ఆఫీసర్ లాగా ఉండాలంటే జ్ఞానం తెచ్చుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ రామగుండం సిపిని మరొకసారి తెలియజేస్తున్నా, అవమానపడుతున్నది కాకి యూనిఫామ్. ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు చర్యలు తీసుకోండి. ఇటువంటి కేసులకు మేము భయపడం. మేము మొదట్లోనే చెప్పినాం. ఇంకా 4 రోజులు అయితే కథమైపోయా కాంగ్రెస్ పార్టీ. ఊర్లలో ఎప్పుడు ఓట్లు వస్తాయని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి న్యాయబద్ధంగా ధర్మంగా కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు, అమ్మా మేము వీళ్ళ కోసం పనిచేసినామని అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నీతివంత కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడతా ఉన్నారు, ప్రజలు బాధపడతా ఉన్నారు. అయిపోయింది వాళ్ళ శకం. కనుక మీరు ఇప్పటికైనా మీ యువక దంపుడు కేసులకు మేము భయపడమనే విషయాన్ని రామగుండం పోలీసులు ప్రత్యేకంగా, భూపాల్పల్లి జయశంకర్ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా గమనించాలని డిమాండ్ చేస్తున్నా. సత్య విజయం ఇది యావత్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విజయం. ఇది న్యాయం విజయం, ధర్మం విజయం. ప్రజల పక్షాన కొట్లాడితే న్యాయం మన పక్షాన ఉంటది. న్యాయ వ్యవస్థలు
కాపాడుతాయి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో కాపాడుతున్నాయంటే ఇవాళ న్యాయ వ్యవస్థ అనే విషయాన్ని పోలీసులు ఏం చేస్తున్నారంటే గోదావరి కోర్టు దగ్గర, మంత్రి కోర్టు దగ్గర పొద్దుల నుంచి మొదలు పెడితే సాయంత్రం దాకా ఆ జడ్జీలకు పాపం చెవుల్లో జొర్రీలాగా మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తాం, మంత్రి తిట్లకు వశపడతలేదని ఆ జడ్జీల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకయ్యా మీకు జీతం వస్తుంది కదా, మా అంటే ఏదైనా 5 రూపాయలు కమిషన్ రావచ్చు, ఇంత బానిస బతుకులు మీకు అవసరమా? అక్కడ జడ్జీలు బాధపడుతున్నారు, మిమ్మల్ని చూసేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు, న్యాయవాదులు బాధపడుతున్నారు. ఏం బాధ వీళ్ళని కొంచెమన్నా జ్ఞానం తెచ్చుకోండి, కొంచెమన్నా ఆలోచించండి. కనుక ఇవాళ న్యాయం ప్రజల పక్షాన ఉన్నదని దానికి, ధర్మం ప్రజల పక్షాన ఉన్నదని దానికి, ప్రజల కోసం కొట్లాడే మా కోసం ఇవాళ సత్తి 40 రోజులు కష్టపెట్టొచ్చు మీరు, కానీ న్యాయం ధర్మం నిలబడ్డదని సత్తి చాకచక్యంగా చూపించిండు. సత్తికి యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో సత్తికి, సత్తి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పడానికి వారి ఇంటికి వచ్చి ఇక్కడికి చెప్పడం జరుగుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు చిన్న ముళ్ళుకు వచ్చిన పుట్టమన్నటోడు నోటి పన్నుతోటి పీకుతారనే విషయం మరొకసారి మీ ఊకదప్పుడు కేసులకు, మీ ఊకదప్పుడు బెదిరింపులకు పుట్టమగ నా క్యాడర్ను వదిలిపెట్టుకొని ఈ సమాజాన్ని వదిలిపెట్టి ఈడనే పుట్టి ఈడనే పెరిగినాం కనుక ఈ సమాజాన్ని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గౌరవించి వాళ్ళను గొప్పగా ఎదిగిపించి బాధ్యత తీసుకున్నాం తప్ప వాళ్ళని విడిచిపెట్టో, కేసులు అవుతున్నాయని భయపెట్టో పారిపోయే పరిస్థితి లేదు. కనుక ఇవాళ 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు, అభివృద్ధి, అధికారం చూసినాం, ప్రతిపక్షం చూసినాం, అవమానం చూసినాం, కేసులు చూసినాం, జైలు చూసినాం, ఏమైనా చూస్తాం. దుద్దిల శ్రీధర్ ఓటమి చూస్తామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సత్తి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఒకరికొకరు అండగా ఉంటారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.